1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారా? లేక 30 ఏళ్ల పాటు మన మధ్యే మారువేషంలో బ్రతికున్నారా? 1985లో ఉత్తరప్రదేశ్లో ఒక సన్యాసి చనిపోయారు. ఆయన గదిలోని ట్రంక్ పెట్టెలు తెరిచి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. అందులో ఏమున్నాయో తెలుసా? నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు, జర్మన్ బైనాక్యులర్స్ మరియు నేతాజీ వాడే రౌండ్ కళ్లద్దాలు. ఆ బాబా ఎప్పుడూ తెర వెనుకే ఉండేవారు. ఎవరికీ ముఖం చూపించేవారు కాదు. కాని ఆయన ఇంగ్లీష్, జర్మన్, బెంగాలీ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ముఖర్జీ కమిషన్ కూడా 1945లో అసలు విమాన ప్రమాదమే జరగలేదని తేల్చింది. మరి ఆ గున్నామీ బాబానే నేతాజీనా? డిఎన్ఏ టెస్టులు కాదు అన్నా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రం అవును అంటున్నారు. బ్రిటీష్ వారి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఒక సన్యాసిలా మారిపోయారా? లేక ఇదంతా కేవలం ఒక భ్రమనా? మీరేమనుకుంటున్నారు? ఆ బాబానే నేతాజీనా? కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.